మనం 8th క్లాస్ సౌండ్ చాప్టర్ నుంచి జలతరంగా అనే ఎక్స్పెరిమెంట్ చేద్దాం. దీనికి కావాల్సింది మనకి ఏంటంటే 6 నుంచి 8 గ్లాస్ కంట్రోలర్స్ అంటే గ్లాసులు తీసుకోవచ్చు. పెన్సిల్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకోవాలి. దీనిలో అది యాక్చువల్గా తెలుగు మ్యూజిక్లో సంగీతంలో సరిగమ పద్ధతిస్తా 8 క్లాసులు ఉంటే మనం ఆ విధంగా కూడా మనం చక్కగా వినొచ్చు. అయితే ఇక్కడ జలతరంగా అబ్జర్వ్ చేయడానికి ఫస్ట్ క్లాస్లో కొంచెం తక్కువ నీళ్ళు పోస్తాము. ఆ తర్వాత క్లాస్లో కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఆ తర్వాత దీనికంటే కొంచెం ఎక్కువ, ఆ తర్వాత దీనికంటే కొంచెం ఎక్కువ, ఆ తర్వాత దీనికంటే కొంచెం ఎక్కువ. ఈ విధంగా మనం గ్లాస్లో వాటర్ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత మనం మరి ఒక స్పూన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని జస్ట్ మనం కనుక ఈ విధంగా మరి కొంచెం దగ్గరగా ఉంటే ఇంకా బాగుంటుంది. దగ్గరగా ఉంటే మనం కనుక దీన్ని తీసుకొని ఈ విధంగా కనుక ఒక స్పూన్ తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్ వస్తుంది. అదే కొంచెం మనం కనుక 8 క్లాసులు కనుక తీసుకున్నట్లయితే ఇంకొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, so we can easily observe the different sounds because their frequencies are different. This contains less water means this frequency is different. This frequency is different. This frequency is different. So like that we may observe the different kinds of sounds. అందువల్ల మనం అనేక రకాల శబ్దాలు వింటున్నాం. దీన్నే జలతరంగా అంటారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా?